నీకు ఇది కూడా తెలియదా? ఏం చేద్దాం జాబ్ లో జాయిన్ అయ్యావు? ప్రతిదీ చెప్పడం ఇదేం స్కూల్ కాదు, అర్థమవుతుందా? ఈ రోజు ఈవినింగ్ కన్నా నాకు అప్డేట్ కావాలి. ఇలా మాట్లాడే ప్రతి ఒక్కరు మాట చెప్తున్నా, మీతో వర్క్ చేసే వాళ్ళు లేక మీ జూనియర్స్ ఏదైనా డౌట్ వస్తే వాటిని సాల్వ్ చేయలేకపోయినా పర్లేదు, కానీ అవతల వ్యక్తిని తక్కువ చేస్తూ నువ్వు దేనికి పనికిరావు ఇది కూడా తెలియదా నీకు అనే మాటలతో ఆ వ్యక్తిని ఎందుకు మానసికంగా చంపేస్తారో నాకైతే అర్థం కాదు. అయినా మనకున్న నాలెడ్జ్ ని అవతల వ్యక్తితో షేర్ చేసుకునే తప్పేముంది? మనందరి కెరీర్ స్టార్టింగ్ లో కానీ ఏదో ఒక సిచ్యువేషన్ లో మనం ప్రాబ్లం లో ఉన్నప్పుడు అరే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనే ఫీలింగ్ మనకు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వచ్చే ఉంటుంది కదా. అలాంటప్పుడు అవతల వ్యక్తి కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకెందుకులే అని మనం లైట్ తీసుకుంటే రేపు పొద్దున నీకు వచ్చిన ప్రాబ్లమ్ కూడా ఖచ్చితంగా పక్కన వాళ్ళు లైట్ తీసుకుంటారు. సో ఫైనల్ గా మాట చెప్తున్నా, నాలెడ్జ్ అనేది మనం షేర్ చేసే కొద్ది పెరుగుతుందే కానీ తగ్గదు. అలాంటి నాలెడ్జ్ ని కుదిరితే నలుగురికి ఉపయోగపడే చేద్దాం. ఎవరికి తెలుసు మీరు చేసే చిన్న సాయం వేరే వారి లైఫ్ కి ఒక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చేమో. ఒకసారి ఆలోచించండి. నెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. ఇంతేనండి.